హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఆల్రెడీ ఈరోజు ఫుల్ లేట్గా లేచిన అనమాట. ఇంకా లేచేసరికి న్యూస్ పేపర్ వచ్చింది, సండే బుక్ వచ్చింది. ఈరోజు నాకైతే సండే బుక్ అంటే ఫుల్ ఇష్టం. మంచి మంచి బొమ్మలు వస్తాయి కాబట్టి ఇక కొద్దిసేపు దాంతో కాలక్షేపం అయిపోయినాక బ్రష్ చేసుకో. ఫ్రిడ్జ్లో నాకైతే పన్నీర్ కనిపించింది. ఇంకా మమ్మీ బిర్యానీ వేసుకుందామని చెప్పేసి నేనే ఇక మ్యారినేషన్ అయితే వేసి మంచిగా బిర్యానీ అయితే వేయడం స్టార్ట్ చేసిన. మన కుకింగ్ టాలెంట్ అంతా ఉపయోగించి ఎట్లా అట్లా పన్నీర్ బిర్యానీ అయితే వేసిన, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. మంచిగా తినేసిన మధ్యాహ్నం. మీకు ఇట్లా రెసిపీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేసిన, చూడండి. ఇంకా కొద్దిసేపు పడుకొని లేచి చూసేసరికి ఇట్లా మబ్బు వచ్చింది గాయస్, ఫుల్ వర్షం పడేటట్టు. ఇక మా చిన్నవాడైతే నన్ను చూడంగానే ఉరికొస్తుండు, అటు ఇటు తిరుగుతుండు. పాపం వాడికి ఏం అర్థం కాక. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇంకా చిన్న చిన్నగా మా మమ్మీ అయితే నా కోసం మంచి పని పెట్టింది, రాయిగా నవ్వరాలుదామని చెప్పేసి. మీలో ఎంతమందికి నవ్వరాలిన ఎక్స్పీరియన్స్ ఉంది గాయస్? నాకైతే 2 నెలలకు ఒకసారి, నెలకోసారి మా మమ్మీ ఇట్లా నవ్వారైతే అల్పిస్తుంది నాతోని. ఇంత కష్టపడి నవ్వరాలినందుకు మా మమ్మీ టీను పాప్కార్న్ అయితే వేసి ఇచ్చింది. అప్పటి వరకే వర్షం తగ్గిపోయింది. సాడ్ లైఫ్. మా చిన్నగానికి పాపం కొంచెం కొంచెం చినుకులు పడుతుంటే ఇంకా నేనైతే దాని మీద కొంచెం ఇట్లా ఒక బస్తా అయితే కప్పేసిన. మంచిగా పడుకున్నాడు తర్వాత. ఇక మనం ఎందుకు ఖాళీ ఉంటాం గాయస్? ఒక వైరల్ ఫేస్ మాస్క్ అయితే చూసిన ఇన్స్టాలో, అదైతే ట్రై చేద్దామని ట్రై చేసిన. మనకైతే పెట్టుకున్నంతసేపు కూడా ఓపిక ఉండదు, అందుకే వచ్చి కూలర్ ముందు కూర్చున్నా, ఫాస్ట్గా ఆరిపోతుంది అని చెప్పి. ఇంకా మంచిగా ఆరిపోగానే వెళ్ళి బాత్ చేసేసి వచ్చిన. బాతింగ్ కంప్లీట్ అవ్వగానే మంచిగా దేవునికి దీపం పెట్టి ప్రశాంతంగా మంచిగా ఒకసేపు పూజ అయితే వేసుకున్నా. డేలో పీస్ఫుల్ టైం ఏదైనా ఉందంటే ఇదే నాకు. ఇంకా తర్వాత మార్నింగ్ మనం చేసుకున్న బిర్యానీ మళ్ళీ నైట్ కూడా కొంచెం తినేసి వాకింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసి పడుకున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.